పార్ట్నర్ల లెక్కల వ్యవహారం రచ్చకెక్కింది. ఓ భాగస్వామి మిల్లుకు సంబంధించి లెక్కలు అడిగితే మరో వర్గం వారు ఇంట్లోకి చొరబడి దాడి చేసిన సంఘటన చేర్యాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నేతి నవత మరో 8 మంది కలిసి పార్ట్నర్గా కలిసి దూల్మిట్టా గ్రామంలో 2 సంవత్సరములుగా నడుపుతున్నారు. శ్రీ పరమేశ్వర రైస్ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్లును నడుపుచున్నారు. నేతి నవత భర్త హైదరాబాద్లో ఉండటంతో మిల్లుకు సంబంధించిన లావాదేవీలు నేతి నవత గారైన వారి మామ నేతి నారాయణకు బెజగం కొండ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇలా ఎన్నిసార్లు అడిగినా ఆ విషయం దాటవేస్తున్నారు. మరో పార్ట్నర్ను దుబ్బుడు సుధాకర్ 2024 జనవరి 30న చేయి చేసుకున్నట్లు తెలిపారు. లెక్కలు అడిగిన విషయం మనసులో పెట్టుకుని 2024 ఫిబ్రవరి 8న ఎలసాని సుధాకర్, ఎలసాని భాస్కర్, మరియాల ప్రవీణ్, మరియాల సత్తయ్య, ఎలసాని సుధాకర్ కుటుంబ సభ్యులు మరికొందరు నేతి నారాయణ ఇంట్లోకి చొరబడి చిన్నమారు నాయదులైన అక్రమంగా ప్రవేశించి కొట్టుకుంటూ రోడ్డు మీదకు లాక్కొని వచ్చి అర్ధనగ్నంగా పట్టణంలోని తిప్పుతూ దాడికి పాల్పడ్డారు. అడ్డుపడిన వారి భార్య నేతి చంద్రకళను వారి కోడలు భవానీని నెట్టివేసి చంపుతామని బెదిరించినట్లు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ విషయంపై చేర్యాల పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయగా నిందితులు పరారయ్యారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ అయి విచారణ జరిపి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. 8:30 ప్రాంతంలో ఇంటికి వచ్చిండ్రు. సేటు ఉండాలని అడిగే లోపు ఉన్నాడని నేను చెప్తూనే ఉన్నా. సరే లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుండ్రు. ఒకరికొకరు 3-4 వేసరికి నాకు భయం అయింది. ఎందుకు పోతున్నారు బెడ్రూమ్లోకి అని నేను అనేసరికి ఆయన చేయబట్టి లంజకొడుక నడురా నీకు లెక్కలు కావాలని అనగానే నేను ఆయన చేయబట్టుకున్నాను. ఎందుకని పట్టుకుంటున్నాను చేయబట్టుకునే లోపల నన్ను నెట్టేసి నన్ను కొట్టి నన్ను పడేసిండ్రు. ఆయన నేను లేచాను పేషెంట్ కదా, ఆయన మొత్తం నోరు తెరిచిండు ఆగమైనట్టు ఉండదు. ఆయన గురించి మాకు బాధ అవుతుంది అని నేను ఆయన పట్టుకునేసరికి అప్పటికే 10 మంది ఆడళ్ళు వచ్చిర్రు, 10 మంది మొగోళ్ళు వచ్చిర్రు. అసలు ఏం జరుగుతుందని క్షణకాలంలో మాకు మొత్తం నిర్గాంతపోయినాం. మాకు ఏం జరుగుతుంది కూడా అర్థం కాలేదు. మాకు మాత్రం అసలు ఆయన ప్రాణం ఉంటుందా పోతుందా అనేది అర్ధనగ్నంగా బాత్రూంలోకి వెళ్ళి గుంజుకుపోతుంటే అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఏంది పరిస్థితి ఏందని మధ్యలో కింద కిరాయికున్నలు కూడా అడ్డుకుంటే కూడా వాళ్ళని నానా రకాల మాటలు అనుకుంటా తీసుకొని పోతూనే ఉన్నారు. అసలు పరువేనా ప్రాణం ఒకటేనా పరువేనా అనేది ఎందుకు తీసుకుపోతున్నారని మేము అదేనాక మళ్ళీ మధ్యలో ఒక వ్యక్తి కూడా ఆపితే ఆగలేదు. నేను రేపు మాట్లాడతాను అన్నా కూడా ఆయన ఆగలేదు. అప్పటికే మళ్ళీ మన స్టేషన్కి పోదామని మేము పోయి ఇప్పటికి 3 రోజులు అవుతుంది. కేసు ఆయన క్యాన్సర్ పేషెంట్, ఆయనకు ఆపరేషన్ అయింది అని అంటే కూడా మెడలు పట్టి 5 మొగోళ్ళు నెట్టుకుంటూ తీసుకొని పోతుంటే ఆయన పరిస్థితి ఏం కావాలి, మా పరిస్థితి ఏం కావాలి, మరి ఏం చేయాలి? మాకు ప్రాణహాని పొద్దున్నే ఇట్లా చేస్తారు, రేపు నైట్ వచ్చి ఏం చేస్తే మేము ఏం చేయాలి? ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మేము ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ మాకు న్యాయం జరగాలి అంతే. ఒకటండి, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఒక 60 ఏళ్ళ వ్యక్తిని ఒక 10 మంది వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఏదైనా దౌర్జన్యం చేస్తే దాన్ని రియాక్ట్ అయ్యే పరిస్థితులు మనం లేమంటే మనం ఎంతవరకు వెళ్తున్నాం? ఈ సమాజంలో ఎక్కడ ఉన్నాం మేము? ఒక మర్యాద కలిగిన వ్యక్తిని అర్ధనగరం తీసుకెళ్తే ఆయన మానసిక క్షోభకి ఎవరు బాధ్యులు? రేపు ఆయనకి ఏమన్నా ప్రాణానికి లాక్కెళ్ళే క్రమంలో ఆయనకి ఏమన్నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయనకి ఏమన్నా హార్ట్ అటాక్ వచ్చిన పరిస్థితిలో అయిందంట. ఒక్కసారి బ్లాంక్ ఫేస్ పెట్టాడు ఆయనకి ఏం జరుగుంటే మా ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? కొండ తీసుకుంటారా? సుధాకర్ని వసూలు మాత్రాన సుధాకర్ ఎవరండి? మా రైస్ మిల్లో మేస్త్రి పని చేసి కూలి పని చేసి అతన్ని లిఫ్ట్ చేసినందుకు మాకు మంచి బుద్ధి తెచ్చింది. పాలు పోసినట్టు తెలంగాణ ఇది ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అంత ఒక లైఫ్ ఇచ్చిన పర్సన్ని లైఫ్ అంత సిచ్యువేషన్ తీసుకొచ్చాడు. మేము ఇక్కడ ఎవరో ఉండమండి, మా ఫాదర్ చూసుకుంటారు. ఇదే సిచ్యువేషన్ రేపు నైట్లో అయితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అసలు ఏదైనా మిల్లులో పార్ట్నర్స్ ఉన్నాయి, ఇంతమంది 8 మంది పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికి దగ్గరికి వెళ్ళకుండా మా నాన్న మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగతంగా చేసింది. ఇది ఒకటే మిల్లు సమస్య కాదు, పర్సనల్ గడ్జ్ ఉద్దేశపూర్వకంగా మనసులో ఏదో వేరే ఉద్దేశంతో పరువు తీయాలని చేసి దాన్ని ఏమన్నా చేసి దాన్ని వాళ్ళకు మానసికంగా వాళ్ళకి షో పెట్టాలని తప్పించి దీన్ని వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది ఖచ్చితంగా సుధాకర్ గ్యాంగ్కి వాళ్ళ ఇంకా అది అందరికీ తెలుసు, అది అందరికీ నగ్న సత్యం. ఇంకోటి నేను ఒకటే కోరుకుంటున్నా, ఇంతమంది ఒక పరుగుల వ్యక్తి బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పైన అటాక్ చేస్తే రెస్పాన్స్ అయితే లేకపోతే సామాన్య పరిస్థితి ఏంటో నేను ఈ ప్రభుత్వానికి నేను వాళ్ళ దానికి వదిలేస్తాను. అంత మించి ఇంకొక విషయం సార్, ఎలసాని సుధాకర్ ఎవరైతే అటాక్ పాల్పడ్డాడో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్, ఆ పర్సన్ మీద ఆల్రెడీ ఒక 10 రోజుల ముందర అదే దూల్మిట్టలో మా వేరే పార్ట్నర్ మీద చేసుకుంటే అతని మీద కేసు చేశారు. కేసు చేస్తే వాళ్ళ రాజకీయంగా బలం ఉపయోగించో ఏం చేస్తారో తెలియదు, దాన్ని డైల్యూట్ చేసేసి సెక్షువల్ డైల్యూట్ చేసి చిన్న పిటి కేసు కింద పెట్టిపించారు.
అప్పుడు కనుక అతని మీద సరైన చర్య తీసుకుంటే ఇక్కడ ఈ విషయం జరగకపోయేది. కానీ ఎందుకు అసలు నాకు ఏం జరుగుతుందో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక పర్సన్ ఆల్రెడీ ఒక దగ్గర అటాక్ చేసేసి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైంలో 4-5 రోజుల్లో ఇంకొక దగ్గర అటాక్ చేస్తే లాండ్ ఆర్డర్ ఎడబోతుంది అనుకోవాలి. మేము ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్ల ఉంది, వాళ్ళ మీద వచ్చేసి చేసుకొని అటాక్ చేస్తే అసలు ఏ రోజుల్లో ఉన్నాం మనం? 2024లో ఉన్నామా? ఇంకా ఎక్కడున్నాం మనం? దీని మీద యాక్చువల్గా ఇప్పుడు మేము మొన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకుంటున్నారు, వాళ్ళు చేస్తామంటున్నారు. ఓకే, ఏం జరుగుతుందో మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ ఏంటంటే మాకు ఎక్కడి నుంచి ఏం వస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ రక్ష అసలు మాకు సరే మేమంటే చేసుకుంటాం. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఫాదర్ ఉన్నాడు, ఆయన క్యాన్సర్ పేషెంట్. ఆ ఏజ్ 65 years ఒక పర్సన్ని ఒక నిర్దాక్షిణ్యంగా కిరాతకంగా ఈడ్చుకుంటూ వెళ్తే రోడ్డు పైకి తీసుకెళ్తే అసలు దాన్ని ఎలా మేము రిసీవ్ చేసుకోవాలి? మేమేమంటున్నామంటే మేము మీడియా ముఖంగా మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట గారికి, సిఐ గారికి ఒక్కటే వినియోగించుకుంటున్నాం. ఒక సామాన్యుడికి నమ్మకం కలిగేలాగా చర్యలు తీసుకొని లాండ్ ఆర్డర్ పై నమ్మకం వచ్చేటట్టుగా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. చేస్తే అసలు ఏమేమి సెక్షన్స్ ఉన్నాయో అసలు అవన్నీ ఏం చేస్తున్నారు? అసలు ఆడవాళ్ళ పైన చేస్తే మహిళా సంఘాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అసలు వట్టి విషయాలు వైరల్ చేస్తారు కదా, మరి దీన్ని ఎందుకు చేయట్లేదు? ఆడవాళ్ళ పైన చేయడం తప్పు కదా. మరి ఇంట్లో చొరబడి చిన్న పాప ఉంది, ఎవరు లేరు, ముగ్గురమే ఉన్నాము. మళ్ళీ తర్వాత గ్యారంటీ ఏముంది? ఏ టైంలో మేమైనా ఏదైనా పనుండి బయటకు వెళ్తాము, అక్కడ అటాక్ చేయరని గ్యారంటీ ఏంటిది? ఆడవాళ్ళ పైన చేయడం ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి ఫస్ట్. వేరే చేసి అది చేస్తారు కదా, కుమారి ఆంటీ అది ఏదేదో చేస్తున్నారు కదా, కుర్చీని మడతపెట్టి అది ఇది అని వైరల్ చేస్తున్నారు కదా, మరి ఇది ఎందుకు చేయట్లేదు? ఏవో చేస్తున్నారు కదా అసలు యూజ్ లేని, మరి ఇవి ఎందుకు చేయట్లేదు? అంటే మనిషి ప్రాణాలు కాదా? పోయిన తర్వాత చర్య తీసుకుంటారా? ఇంకా బతుకుండగా చెప్తే పట్టించుకోరా? ఓట్లు కావాలి, మనుషుల ఓట్లు కావాలి. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అని అన్నీ చెప్తారు. ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు సామాన్యుని పట్టించుకోరా? అసలు సామాన్యుని ఓటు కావాలి, సామాన్యుని బాధ అవసరం లేదా? ప్రాణహాని ఉందండి. మీరు వాళ్ళు అంత పొద్దున్నే వచ్చి అటాక్ దౌర్జన్యంగా అంతా ఈడ్చుకెళ్ళి అట్లా చేసిరు కదా, మళ్ళీ చేయరని గ్యారంటీ ఏముంది? మాకు సెక్యూరిటీ ఇస్తారా? ఏం చేస్తారు? న్యాయం ఏం చేస్తారో చేయండి. మాకు మళ్ళీ అటాక్ జరగదని, మళ్ళీ నమ్మకం లేదు. ఇప్పటికే 3 days అవుతుంది ఇది చేసి, ఇంతవరకు అసలు యాక్టే తీసుకుంటలేదు. మళ్ళీ పట్టించుకోరు, ఇంకా అది అయిపోతుంది ఇంకా.